హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్ అండి. ఫ్రెండ్స్, ఇదిగోండి నిన్నైతే వాషింగ్ మిషన్ తీసుకొచ్చాము. ఇప్పుడైతే ఫిట్ చేయడానికి వస్తామన్నారండి. వాళ్ళు వచ్చిన తర్వాత వాషింగ్ మిషన్ ఏ మోడల్ తీసుకున్నాను, అది ఎలా ఉంది అంటే సెమీ ఆటోమేటిక్ తీసుకున్నానా లేకపోతే ఆటోమేటిక్ తీసుకున్నానా అనేది వాషింగ్ మిషన్ ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తానండి. సిస్టమ్ ఇచ్చారండి, అవి ఎట్లా వచ్చిన తను ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నేను మీకు కూడా చూపిస్తాను, నేను కూడా నేర్చుకుంటాను. నిన్న షాప్లో చూసినప్పుడు అయితే నాకేం అర్థం కాలేదండి. ఇంక ఇప్పుడు వచ్చినాక తను చూపిస్తే నేను కూడా నేర్చుకొని అలాగే మీకు కూడా చూపిస్తానండి. డోర్ అది తీసే డోర్ ఓపెన్ కాదు కదా. తీసా తీద్దాం. ఇది బయట తీసుకుంటారా సార్? ఫ్యాన్లకు తాకిస్తావే సాయి. అంత మనం పోయి 50 రూపాయలు కమ్మి లేకుంటే స్టాండ్ పెడతాను. స్టాండ్ ఓకేనా? ఇవ్వండి. ఇక్కడే ఫిట్ చేయాలా? లేదు, అది పెట్టినాక దాని మీద పెట్టు. ఇక్కడే ఉంటారండి మీరు? లోకల్ ఇక్కడనే ఉంటాం మేడం. రండి సార్. చాయ్ అసలే ఇరుకు, నువ్వు పిచ్చి చేస్తావు ఎందుకు? ఇంకొంచెం జరుపుతారా అండి? ఇటు ఇటే ఇటు జరిపాను. ఓకే. తర్వాత కొంచెం వాటి అడిగి చేసుకోవచ్చా? ఇంతే ఉంటుంది. ఇంతే ఉంటుంది సార్. ఒకసారి ఫిట్ చేస్తే ఇట్లా పెట్టుకోండి. మరి ఇట్లా ఫ్రంట్ ఇట్లా పెట్టుకుంటారా? ఇట్లానే ఫ్రీగా అనిపిస్తుంది అందుకు. ఇట్లయితే డోర్ కొంచెం ఓపెన్ చేసుకుని పని చేసుకుంటారు. వేరే ట్యాబ్ లేదా సార్? ట్యాబ్ వేరేది లేదా? వాషింగ్ మిషన్ ట్యాబ్ వేరే ఉంటుంది సార్. అది ఓకేనా? వాటర్ సరిపోతుందా? ట్యాప్ సరిపోతుంది మేడం. ఓకేనా సార్? దీనికి ఇట్లా పెట్టుకోవచ్చు, ఓకేనా? తీసేటప్పుడు ఇట్లా గుంజి తీసుకోవచ్చు, ఓకేనా? అవసరం తీసే పని అయితే తీసే పని.
కవర్ దేనికన్నా బాడీ మొత్తం కవర్ అయిపోతుంది సార్, వాటర్ పడకుండా, కలర్ షేడింగ్ కాకుండా, ఓకేనా? వాటర్ ప్రూఫ్ కవర్ ఉంటుంది. వాటర్ ప్రూఫ్ అది. ఇప్పుడు వాటర్ పడి పడి బాడీ రెస్ట్ వస్తాయి కదా సార్, ఐరన్ కదా, కవర్ ఉంటే మంచిది అంటారా? మంచిగా ఉంటుంది. ₹5 కొనుక్కొని మిగిలిన బుద్ధ ఇక్కడ ఉందండి, సరిపోతుందా? అది అంతే కదా సార్, అక్కడ పోవాలి వేరు. వాటర్ ఎట్లా వస్తాయి సార్? బాగానే వస్తాయి ఒకసారి. వాటర్ బాగా అదే వాటర్ చెక్ చేద్దాం మీటర్. TDS అంటే మంచి నీళ్ళ ఉప్పు నీళ్ళనా? అవునవును మ్యామ్. లేదా ఫాస్ట్ స్లోనా? మంచి నీళ్ళేనా? ఇది ఉప్పు నీళ్ళు కూడా ఫిల్టర్ అవుతాయి అని చెప్పాడు. అవుతుంది మేడం. అవుతుందా? మూడు ఫిల్టర్ ఉంటుంది, ఫిల్టర్ పెట్టుకుంటారు సార్. సాల్ట్, డస్ట్, పాకుడు, కచరా మచ్చరా లోపల పోనీయకుండా వాళ్ళు ప్యూరిఫై చేసి లోపలికి పంపిస్తారు. ఫిల్టర్ అంటే ఎక్స్ట్రానా లేకపోతే దీంట్లో ఆప్షన్ ఉంటుంది? ఎక్స్ట్రా అది ట్యాప్ వస్తుంది, చూపిస్తున్నా. చూపి 4 years సర్వీస్ ఉంటుంది. 4 years సార్, 20,000 అంటుందండి. అంటే ఇది పెట్టుకోకపోతే ప్రాబ్లం ఏంటి? అంటే ఏమైనా డస్ట్ ఉంటాయి కదా మేడం, ఇంత లోపల హోల్స్ ఉంటాయి కదా డ్రమ్ముకి, లోపల జామ్ కాకుండా. వాటర్ లోనా? ఇప్పుడు ఈ కవర్ కా స్టాండ్ కి ఎంత అండి? కవర్ కి 2,050, స్టాండ్ కు 2,050 మేడం. 760. అప్పటికి ఎంత అయినాయి? మొత్తం 3,000 అయినాయా? 2,800. ఇప్పుడు వద్దులే అండి, నెక్స్ట్ టైం తర్వాత అయినా పెట్టుకోవచ్చు కదా. అంటే ఇప్పుడే పెట్టుకోవాలి మేడం, తర్వాత రాము కదా. ఓకే ఓకే, దానికోసం అట్లా. న్యూ కొత్త మిషన్ తీసుకున్నప్పుడే అది పెట్టుకుంటేనే మీకు లైఫ్ లాంగ్ సేఫ్టీ ఉంటుంది. మనం తర్వాత అంటే అట్లనే ఉండిపోతాయి కదా. కరెక్టే, కానీ కొంచెం మనీ అడ్జస్ట్ అవ్వట్లేదు, అందుకనేసి తర్వాత కావాలనుకున్నప్పుడు ఫిట్ చేయించుకోవచ్చు కదా. అంటే మనం కొత్తది కాబట్టి పెట్టుకోవాలి, తర్వాత మనం పెట్టుకున్న వేస్ట్, పెట్టుకోకపోయినా వేస్ట్, అట్లా ఉంటుంది. అట్లా మనకు బట్టలు కూడా మంచిగా పొడి పొడి అయితే వాసన మంచి క్వాలిటీ ఉంటుంది. ఒకసారి చూపించండి. ఇట్లనే ఉంటుంది మేడం, సేమ్ ఉంటుంది. ఈ ట్యాప్ వస్తుంది, మిషన్ వెళ్ళిపోతుంది. దీంట్లో ఏమైనా కచరా మచ్చరా ఏమైనా పాకుడు ఏమైనా వచ్చినా కిందనే ఆపేసి ఓన్లీ వాటర్ అనేది లోపల సరఫరా చేస్తుంది. మరి తర్వాత ఎలా క్లీన్ చేసుకోవడం? అది మేము 6 నెలలకు ఒకసారి క్యాండిల్ చేంజ్ చేసుకోవాలి. క్యాండిల్ కి ఎంత అవుతాయి? మళ్ళీ ₹150 ఉంటుంది. ₹150. ఫ్రీ సర్వీస్ ఉంటుంది 4 సంవత్సరాలు. దీనికి కూడా చెప్పండి మొత్తం ఒక సార్ అమౌంట్, టోటల్ అమౌంట్ చెప్పండి. అది అంతే ఉంటుంది సార్, బిల్లు రాసి ఇస్తాను. మళ్ళీ ఏమైనా ప్రాబ్లం ఉంటే మీకు రిప్లేస్మెంట్ చేయాలి కదా కంపెనీ నుంచి, అట్లా ఉంటుంది. ఇక ఇంతలో పెట్టి అక్కడ యాడ్ చేసాడు ఎందుకు కానీ. మరి దీనికి కూడా బజాజ్ కార్డ్ ఆప్షన్ ఉందా మరి అన్నిటికి? మేడం చిన్న చిన్నదే కదా మేడం. మిషన్ అంటే ఏదో కార్డు ఉందని అడ్డం పెట్టేసి తీసుకున్నాం నిన్న. పైన ఖర్చు అంటే మిషన్ ఎక్కువ ఖర్చు, మన అమౌంట్ ఎక్కువ ఉంటుంది మేడం. చిన్నదే కదా, ఒక 5,000 6,000 అయితే అంతే కదా. 5,000 6,000లో చిన్న వాషింగ్ మిషన్ తీసుకుంటే ఇదంతా ఉండేది. మనం ఎంత ఖర్చు పెట్టి తీసుకుంటాం దాని పైన ఖర్చు వస్తుంది. వస్తాయి సార్. మరి ఇది ఇక్కడ పెట్టుకోవాలి సార్. అది అట్లా పెట్టుకుంటే ఇంకా మరి ఇట్లా తిప్పుకో, ఇప్పుడు అది బ్యాక్ అవుతుందా? అదే సార్, ఇట్లా తిప్పుకుంటే మీకు ఎట్లయినా డోర్ వేసుకోవచ్చు, అట్లయినా డోర్ పెట్టుకోవచ్చు. మనకు ప్లేస్ సరిపోదు. ఇట్లా తిప్పుకున్నాం అనుకో, చెప్తా. ఇది మనకి ఇట్లా పొడుగులు ఎంత వస్తుంది కాబట్టి మిషన్ స్పీడ్ వేసుకోవచ్చు. ఇట్లా కూడా పెట్టుకోవచ్చు మేడం, ఓకేనా? ఫ్రీగా ఉంటుంది మీకు. ఇట్లా అయితే మనకు వాటర్ వేస్ట్ వాటర్ ఎట్లా వెళ్తాయండి? నేను చెప్తా, ఈ పైప్ ఎట్లా ఇంకా కింద ఉంటుంది పెడతాం. మనం మిషన్ ఆన్ చేసుకొని స్టార్ట్ చేసుకొని బట్టలు చేసుకొని ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుంటే అయిపోతుంది, అంతా అదే చూసుకుంటుంది. ఇంతకుముందు సెమీ ఆటోమేటిక్ 2 వాడాను, పోయినాయి. ఫైనల్ 241 పైన దాంట్లో తక్కువ వచ్చినట్టు కనిపించే దాంట్లో చూపించలేదు సార్, పిల్లలు అంత లేదు కావచ్చు. సరిపోతుంది.
220 నుంచి 240 మధ్యలో అయితే సరిపోతుంది. ఎక్కువ వస్తే హై వోల్టేజ్ వస్తుంది. ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఇది స్టార్ట్ బటన్. స్టార్ట్ చేస్తే మిషన్ రన్ అవుతుంది. ఓకేనా, ఈ ప్రోగ్రామ్ సార్ ఇది. ఓకేనా, ప్రోగ్రామ్ చేంజ్ చేసుకోవాలంటే ఇది ఒత్తుకోవాలి మనం. ఓకేనా, ఏ ప్రోగ్రామ్ ఏ బట్టలు కావాలంటే దీంట్లో ఉంటుంది. మిక్స్ డైలీ అంటే డైలీ వేసుకునే బట్టలు, జీన్స్లు కానీ చీరలు కానీ అన్ని కలిపేసుకోవచ్చు ఇందులో. ఓకేనా సార్. స్మార్ట్ సెన్స్, ఇందులో బెడ్షీట్లు వేసుకోండి. ఓకేనా, ప్లస్ బట్టలు కూడా వేసుకోవచ్చు. ఇందులో 40 degrees హీట్ వాటర్ వస్తుంది. ఇందులో మనం పెట్టుకోవాలి సార్, యాడ్ చేసుకోవాలి టెంపరేచర్. ఓకేనా. ఎక్స్ప్రెస్ వాష్ అంటే ఎమర్జెన్సీ, ఓన్లీ 2 pairs మాత్రమే వేసుకోవాలి, 20 నిమిషాల్లో అయిపోతుంది. ఓకే. జీన్స్ అంటే ఓన్లీ జీన్స్ ప్యాంట్లు వేసుకోండి. డెలికేట్ అంటే లైట్ వెయిట్, శారీస్ కానీ లుంగీలు కానీ ఏదైనా మామూలు. స్పిన్ అంటే బయట వాష్ చేసిన బట్టలను డ్రై చేసుకోవాలంటే స్పిన్ పెట్టుకోవాలి. ఓకేనా సార్. మనకు వాటర్ లెవెల్ ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు ఇక్కడ. ఓకేనా, అంటే వాషింగ్ అయిపోయినా మళ్ళీ స్పిన్ ఆప్షన్ మనమే పెట్టుకోవాలి. లేదు మేడం, ఆటోమేటిక్ డ్రై అయిపోతాయి. మనం బయట వాష్ చేసిన బట్టల్ని డ్రై చేసుకోవాలంటే స్పిన్ పెట్టుకోవాలి. 15 నిమిషాలు డ్రై అయిపోతాయి. ఓకేనా, ఉన్న ఆప్షన్ అన్నిట్లో ఎప్పటికి పెట్టుకునే ఆప్షన్ మిక్స్ డైలీ ఫస్ట్ వన్ లో పెట్టుకోండి. డైలీ మనం డైలీ చేసేది ఇది. ఎప్పుడైనా ఇక్కడ ఆఫీస్ కి ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే ఎమర్జెన్సీలో ఎక్స్ప్రెస్ వాష్ పెట్టుకోండి. ఓకేనా. ఇది వాటర్ లెవెల్ పెంచుకోవాలంటే ఇది. ఓకేనా, 3 లీటర్లు 4 లీటర్లు ఎంత వాటర్ లెవెల్ పెంచితే అంత టైం పెరుగుతుంది మనం. ఓకేనా, ఇక్కడ టెంపరేచర్ మనకి ఇప్పుడు ఈ లెవెల్ ఎంత పెట్టుకోవాలి డైలీ? ఆటోమేటిక్ తీసుకుంటుంది మేడం, అది తీసుకుంటుంది. ఓకేనా, హాట్ వాటర్ ఇది మనకు ఎంత హాట్ వాటర్ పెంచితే అంత 1 hour. ఓకేనా మేడం, టైం పెరుగుతుంది. ఓకేనా. ఇది స్ట్రీమ్ అంటే ఆవిరి మేడం, డ్రై కావడానికి ఆవిరి అవుతుంది. ఓకేనా. ఆప్షన్ ఇప్పుడు హాట్ వాటర్ టెంపరేచర్ పెట్టుకోవాలంటే దీని మీద పెట్టుకోవాలి, దీని మీద పెట్టుకోవాలి. దీని మీద హాట్ వాటర్ దీని మీద పెట్టుకోండి. ఓకేనా, హాట్ వాటర్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. తర్వాత ఆటోమేటిక్ గా అదే వాషింగ్ అయిపోతుంది. ఓకేనా. ఇది రిన్స్ అంటే జాడించడం మేడం. ఈ ఆప్షన్ టెంపరేచర్ బట్టి ఒత్తి పట్టుకుంటే చేయలాగపడుతుంది మనకు. ఓకేనా, పిల్లలు బటన్ పని చేయకుండా. ఓకేనా, 3 seconds ఒత్తి పట్టుకుంటే చేయలాగపడుతుంది. ఓకేనా. వాష్ అంటే వాష్ చేయడం మేడం. ఓకేనా. రిన్స్ అంటే జాడించడం. ఓకేనా, ఇక్కడ లైట్లు బ్లింక్ అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ ఆప్షన్ యూజ్ చేయాలా? అవసరం లేదు మేడం, ఆటోమేటిక్ మనం స్టార్ట్ చేస్తే ఇక్కడ వాష్ మీద బ్లింక్ అయితే ఉంటుంది ఆటోమేటిక్. ఓకేనా, కేసినాక ఆటోమేటిక్ అదే వాష్ చేసుకొని డ్రై చేస్తుంది. మొత్తం ఆటోమేటిక్ గానే వస్తుంది. ఇంకేమన్నా అనుకుంటే మనం చేసుకోవాలి. ఇందులో లిక్విడ్ వేసుకోవాలి. ఓకేనా, లిక్విడ్ ఏది వాడమంటారండి? ఐబీదే వాడండి మేడం. ఇది మనకు వారం ఒకసారి క్లీన్ చేసుకోవాలి సార్. మన బట్టల్లో ఉన్న దారాలు ముక్కి ఇట్లా వచ్చి ఇందులోనే ఆగుతాయి, జామ్ అవుతుంది. ఇది సైడ్ కు ఉంటుంది సార్ ఇది. ఓకేనా, సెలెక్ట్ చేసుకోండి ప్రోగ్రామ్. ఓకేనా, బట్టలు వేసుకోండి మేడం. ఓకేనా, స్టార్ట్ చేసుకోండి. ఓకేనా, ఆటోమేటిక్ అది క్లీన్ చేసుకుంటుంది, అది వాష్ చేసుకుంటే అదే డ్రై చేసుకుంటుంది. హాట్ వాటర్ కావాలనుకున్నప్పుడు ఇది హాట్ వాటర్ కావాలనుకుంటే ఇది తీసుకోండి. ఓకేనా, వద్దనుకుంటే అట్లా వస్తుంది. ఓకేనా, ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి మేడం, చెప్తాం. డౌట్ అంటే చేస్తాం సార్. డౌట్ అంటే ఏం లేదండి, ట్యాప్ ఎప్పుడు ఆన్ చేసుకోవాలి, ఎప్పుడు ఆఫ్ చేయాలి? 24 hours ఆన్ లో ఉన్నాయి కాదు. ఏం కదా, నీళ్ళు పోవు మేడం. మనకి ఎంత కావాలో అంత తీసుకొని క్లోజ్ అయిపోతుంది. అది అదే క్లోజ్ అయిపోతుంది. వాషింగ్ కి పిండడానికి అంతా మిషనే చూసుకుంటది. ఆగిపోతుంది. వాటర్ తీసుకుంటుంది మేడం ఎంత కావాలో. ఓకేనా, వాష్ చేస్తుంది. వాష్ చేసినాక మన వేస్ట్ వాటర్ ఉంటాయి కదా, బయటికి వెళ్ళిపోయి మళ్ళీ వాటర్ తీసుకుంటది, జాడి చేయడం అదే తీసుకుంటది. అదే ఇంకా కావాల్సినంత వాటర్ తీసుకొని ట్యాప్ ఆన్ లో ఉన్నా కూడా ఏం కాదు. ట్యాప్ లో ఆన్ లో ఉన్నా ఏం కాదు. ఇక్కడ లిక్విడ్ మాత్రం ఇక్కడ వేసుకోవాలి. కంఫర్ట్ కూడా కలిపి వేసుకోవచ్చు, ప్లస్ ఇక్కడ కూడా కంఫర్ట్ వేసుకోవచ్చు. అక్కడ కూడా మన బట్టల్లో ఉన్న మురికి గిట్ల ఇందులో ఉండిపోతే దాని వల్ల మనకు బట్టలు అనేది వాష్ క్వాలిటీ కాదు. మురికి అనేది పోదు. ఇది మంత్లీ ఒకసారి క్లీన్ చేసుకోవాలి. డైలీ వాష్ చేస్తే మంత్లీ ఒకసారి క్లీన్ చేసుకుంటే లోపల ఉన్న మురికి అంతా కచురం అంతా బయటకు వెళ్ళిపోతాయి. మన ఇది టబ్బుకు క్లీనింగ్ రాకుండా ఉంటది. ఓకేనా, మంత్లీ ఒకసారి అయితే చేసుకోవాలి. ఇది అయిపోతే దీని మీద పెట్టుకొని చేసుకోవాలి. ఇది వేయకపోతే సార్ మనకు లోపల అయిపోతే మాకు కాల్ చేయండి, మేము తీసుకొస్తాం. ఓకేనా, ఒక ప్యాకెట్ మొత్తం పోయాలి, ఒక ప్యాకెట్ మొత్తం పోసుకోవాలి. ఓకేనా, జస్ట్ అంటే బట్టలు వేసేయాలా అట్టిగా? మళ్ళీ ఏంటి సార్, బట్టలు వేయకూడదు. మళ్ళీ ఏంటికి ఒక ప్యాకెట్ వేసుకోవాలి. ప్యాకెట్ వేసుకొని స్టార్ట్ చేసుకోవాలి. అదే క్లీన్ చేసుకుంటది. 1 hour వరకు ఉంటుంది. ఇప్పుడు ఖర్చు పెట్టిస్తే తర్వాత సంపాదించినాకమ్మా జాయిట్లు ఎక్కువ కొట్టినా, బట్టలు పిండే టైంలో 2 జాయిట్లు ఎక్కువ కొట్టినా టైం సేవింగే కదా. కొబ్బరికాయ తెస్తా, కొబ్బరికాయ కూడా కొట్టు. అదిగోండి మా అంకమ్మ
పూజ చేస్తుంది. ముందు చెప్పలేదండి, లేకపోతే చీర కట్టుకుని వచ్చేది. స్నానం చేసి వచ్చిందిలేండి, నైటీ మీద ఉంది అంతే. ఎదురు లేదా? 5 పెట్టాల, మధ్యలో మధ్యలో పెట్టి. ఎదురు ఉంటది ఇక్కడ, ఏడైనా పెట్టేసి ముందు కవర్ మోటార్ గార్డ్ పెట్టండి డీజిల్ ఆడబెట్టి. నువ్వు పెట్టుకో కొంచెం, నాకు పెట్టు. కొబ్బరికాయ చెప్తాను, అటుపండి ఒకటి చెప్పు. ఏం రిపేర్లు రాకూడదు, బాగా ఉతకాల బట్టలు. రిపేర్ వచ్చిన అంకమ్మదే బాయ్. ఎడబెట్ట దీంట్లోకి వచ్చాయి కాసేపు అట్లా, ఒక 2 నిమిషాలు. అంకమ్మ చీరలో చీర అడుగు. పెడతా అది అడిగితేనే పెడతానే ఏంది. ఓకే మేడం, బట్టలు వేసుకుంటా. ఇటే ఉంది. మినిమం ఎన్ని జతలు వేసుకోవచ్చండి? 6 జతలు వేసుకోవచ్చు మేడం. 6 జతలు అంతే మరి. ఒకటి నేను వాషింగ్ మిషన్ లో వేయాలని నిన్నటి నుంచి బట్టలు ఉతకలా. ఇంకా 2 అయినా ఏంటి? ఓకే, ఇటు వచ్చేయండి మేడం. వాషింగ్ మిషన్ క్లీన్ ఇటు రావాలా? ఎప్పటికీ లిక్విడ్ వాడుకుంటేనే బెస్ట్ కదా. బెస్ట్ మేడం. క్యాప్ వేసుకోండి, క్యాప్ ఉన్నారా వేసుకోండి. క్యాప్ ఉన్నారా? ఆరు జతల బట్టలకి క్యాప్ ఉన్నారా? ఇప్పుడు 6 జతలు ఉన్నాయా మేడం? ఉన్నాయి అంటే ఎక్కువ ఉన్నాయా? వేసుకోండి, ఏం కాదు, వేసుకోండి మేడం. మళ్ళీ కింద కొద్ది కంఫర్ట్ వేసుకోవాలంటే ఇప్పుడు వేసుకోవాలి. వేసుకోండి, ఇప్పుడైనా వేసుకోండి. ఇది ఇంత ఇంకా క్యాప్ అంతే మేడం. కంఫర్ట్ ఎక్కడ వేయాలండి? దీంట్లోనే వేసుకోండి. ఇందులోనే ఏమిటావు? ఈ తర్వాత వేసుకున్నాం కాదు, ఇప్పుడు వేసుకున్నాం కాదు. సగం బియ్యనాక వేసుకుంటే అదే మనకి ఎట్ట తెలిసిందే సగం అయిపోయినాక. అంటే వాటర్ బయటికి పోతాయి కదా మేడం. ఇప్పుడు వాటర్ తీసుకుని వాటర్ బయటికి వెళ్ళిపోతాయి కదా, అప్పుడు కంఫర్ట్ వేసుకుంటే జాడిస్తుంది కదా, అప్పుడు మిక్సింగ్ అయిపోతుంది. ఎక్స్ప్రెస్ పెట్టుకోండి, స్టార్ట్ చేసుకోండి మేడం. ఇది డోర్ వేయలేదుగా? వేసిన డోర్ ఇది స్టార్ట్. ఎక్స్ప్రెస్ పెట్టుకోండి, ఎక్స్ప్రెస్ థర్డ్. ఓకే, స్టార్ట్ చేసుకోండి. కిందది మేడం. ఓకే, ట్యాప్ తిప్పే ఉందండి. వాటర్ వస్తున్నాయి కదా అసలు. మనకి ఈ వాటర్ తీసుకునేది కనపడుతుందా? వస్తున్నా. అంటే వాటర్ మొత్తం ఫుల్ అయినా వస్తాయా? వస్తూనే ఉంటాయి సార్. అవి అది స్లోగా అవుతుందా నీళ్ళు? ఓకేనా, అదే క్లీన్ చేసుకుంటారు. సరిపోయిన నీళ్ళు తీసుకున్నాక అదే ఆన్ అవుతుందా? అదే ఆన్ అయితే అదే క్లీన్ చేసుకుంటారు. ఓకేనా, అదే 5 minutes పట్టుకోవచ్చు మేడం. దానికి సరిపోయిన నీళ్ళు తీసుకున్నాక ఇక్కడ డోర్ సౌండ్ పడుతుందా? ఈ డోర్ వేసినాక ఇట్లా పడుతుంది. ఓకేనా, ఇది సింబల్ మనకి. ఓకేనా, డోర్ అయితే అయిపోతుందా? అయిపోతుంది మేడం. సెన్సార్ డోర్ కదా ఇది. మన వాళ్ళు పాత డోర్లు చూసావా? అక్కడ ఉన్నాయి. 4 రోజులు అయితే ఇది చెప్పపోయామంటో ఇది కూడా ఆడే ఉంటది. ఇక డోర్ తీయకూడదు మేడం అసలు. వీళ్ళిద్దరు ఎవరు నీకు తెలియదు అంకమ్మా. వాళ్ళిద్దరు అంటే ఎవరు? అమ్మ గడుకో ఏది అడ్డమైన ముందు పక్కేస్తారు. ఓకేనా మ్యామ్? సార్ పేరేంటిది? ఇప్పుడు చేసాడు ఆయన.
నేను బిల్లు ఎంపీ వేస్తున్నారా? లేదు సార్, పేరు అది లోపల వేస్తున్నా. అది లిక్విడ్ ఎన్ని రోజులు వస్తుందండి? ఏంటి మేడం? 25 వాస్కి వస్తుంది మేడం. 25. ఎంత బాటిల్ ఎంత? 320 ఉంటుంది మేడం. మేము అసలే పూరు, మీరేమో అన్ని కాస్ట్లీ చదువుతున్నారు. మెయింటెనెన్స్ అలా చేయటం 25 రోజులు వచ్చింది. 25 వాషులకు వచ్చిందంట. 320 అంట. సరుపు పోయకూడదా మేడం? సర్ఫ్ వేసుకోకూడదు. సర్ఫ్ వేస్తే జామ్ అవుతాయి కదా మేడం. సర్ఫ్ వేస్తే వారం రోజుల్లో మళ్ళీ మేమే రావాలి రిపేర్ కోసం. సర్ఫ్ అయితే కేజీ 100 రూపాయలు పెట్టి వస్తుంది కదా. అట్లా డోర్ తీసుకుంటే డోర్ పోతుంది. ఇందాక ఆయన చెప్పండి అదే. వారం ఆగి వచ్చినాక డోర్లన్నీ పైన ఉంటాయి, మిషన్ వరకు మన కార్ కింద ఉంటుంది. డోర్ తీయద్దంట, ఊడిపోయిద్దంట. దమ్మా పండు, డోర్ తీస్తే ఖరాబ్ అయిద్దంట. అంకుల్ చెప్పు పండు. ఏం చేద్దాం అప్పుడు? డోర్ ఊడిపోతే ఏం చేద్దాం? సెల్లమ్మి అగమ్మా, ఇక్కడ చూసావా? ఇక్కడ వేసిన బిల్లుకి నీకు ఒక కొత్త వాషింగ్ మిషన్ వచ్చేస్తుంది. ఇక్కడ వేసిన బిల్లుకి, ఇప్పుడు పైన ఎక్స్ట్రా వేసిన బిల్లుకి కొత్త వాషింగ్ మిషన్ వస్తుంది. అయ్యో ముప్పైకి వచ్చింది వ్యవహారం మొత్తం మిషన్. ఇవన్నీ ఆయన నిన్న 18 ఏళ్ళ వాషింగ్ మిషన్ వచ్చింది. అదే ఉతికిద్ది, అదే జాడిచ్చిద్ది. కాటారంలో 8,010 రూపాయలు. ఒకటి ఫిల్టర్, ఒక స్టెబిలైజర్ తీసుకున్నారు. ఇంకా స్టెబిలైజర్ చెప్పలే ఇంకా కానీ. ఇదా స్టెబిలైజర్ రేటు? 3250 లేదు, ఇదే బడ్జెట్ లేదండి. అట్లా ఉతకడం అయిపోయినాక వాటర్ పోయి మళ్ళీ తీసుకునిద్ది. తీసుకొని ఇప్పుడు మొత్తం వాషింగ్ అయిపోయినాక ఏమైనా బదిలిస్తుందా అండి? మనం ఏదైనా పని చేసుకుంటుంటాము, అప్పుడు ఏమన్నా సౌండ్ వస్తుందా? 7,000 కొట్టనా? 7,020 అయింది. వాషింగ్ మిషన్ లో అయితే బట్టలు వేసాం ఫ్రెండ్స్. మొత్తం తేమ అయితే ఏం లేకుండా అదే ఉతికింది, పిండింది, సగం అయితే డ్రై అయిపోయినాయి అండి. ఇంక ఇప్పుడు ఈ బట్టలు ఫ్యాన్ గాలికి వేసుకున్నా కూడా ఆరిపోతాయి ఫ్రెండ్స్. అంత తేమ లేకుండా అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఇంకో పంపు వస్తుంది. ఎట్లా ఆల్రెడీ పంపు కూడా వస్తుందండి. ఉన్న బట్టలు అయితే వేసేస్తాను. నిన్న పిండలేదు బట్టలు, ఈ రోజు మొత్తం పిండేస్తానండి. సౌండ్ లేదు, సౌండ్ లేదు. సౌండ్ వస్తుంది, సౌండ్ లేదు ఫ్రెండ్స్. బాగుంది. బట్టలు పిండే బాధ అయితే నాకు తప్పింది. బై ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి.